మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వచ్చిన పెద్ది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ గా 5 రోజులు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియర్ షోల నుంచే పెద్ది సినిమాకి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమాకి నెగిటివిటీ కూడా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు, కానీ సోషల్ మీడియాలో అది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఈ సినిమాలో పెద్ది పాత్రలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నట విశ్వరూపం మాస్ ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అయింది. ఆదివారం రోజు ఈ సినిమాకి బీసీ సెంటర్స్ లో దిమ్మ తిరిగే రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఆల్మోస్ట్ అన్ని షోస్ కూడా హౌస్ఫుల్ అయ్యాయంటే మామూలు విషయం కాదు. రీసెంట్ గా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ తర్వాత సమ్మర్ ని మన టాలీవుడ్ వాళ్ళు వదిలేశారు, కానీ జూన్ లో రిలీజ్ అయిన పెద్ది సినిమా మాత్రం ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసింది. పెద్ది సినిమాకి దిమ్మ తిరిగే లాంగ్ రన్ ఉండబోతోంది అని 4వ రోజు కలెక్షన్స్ తో కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆల్మోస్ట్ వర్కింగ్ డే కావడం, కొంతవరకు కొన్ని ఏరియాలో డ్రాప్స్ ఉన్నా కానీ ఈ సినిమాకి వస్తున్న ఆక్యుపెన్సీని చూసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని మన టాలీవుడ్ నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది. పెద్ది సినిమాకి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 3 రోజుల్లోనే ఆల్మోస్ట్ 240 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయంటే మామూలు విషయం కాదు. 4వ రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ 50 కోట్లకు పైగా గ్రాస్ అయితే వచ్చింది. బాలీవుడ్ సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాకి 4 రోజుల్లో 290 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే రాబోతుందట. కేవలం మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా 300 కోట్ల మార్క్ ని టచ్ చేయబోతోంది. ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే 218 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది. ఈ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన బాక్స్ ఆఫీస్ లెక్కలు ఒకసారి పరిశీలిస్తే నైజాం ఏరియాలో 33, సీడెడ్ లో 12.14, ఉత్తరాంధ్రలో 11.92, ఈస్ట్ గోదావరి 7.74, వెస్ట్ గోదావరి 5.64, గుంటూరు జిల్లాలో 8.94, కృష్ణా జిల్లాలో 5.68, నెల్లూరు ఏరియాలో 4.32, ఇంకా టోటల్ గా మన 2 స్టేట్స్ లో పెద్ది సినిమాకి ఇప్పటి వరకు 90 కోట్లకు పైగా షేర్ అయితే వచ్చేసింది. కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమాకి ఆల్మోస్ట్ 90 కోట్లకు పైగా షేర్ అంటే 4వ రోజు కలెక్షన్స్ తో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి దగ్గరైందనే చెప్పాలి. అంటే ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే టైం కి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వబోతోంది. ఇంకా కర్ణాటకలో 8.82, తమిళ ఇంకా కేరళలో 1.34, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.42, ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం ఇప్పటి వరకు 19 కోట్లు మాత్రమే షేర్ ని సాధించిన ఈ సినిమాకి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 3 రోజుల్లో 125 కోట్లకు పైగా షేర్ అయితే వచ్చింది. ఇంకా 4వ రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి 50 కోట్లకు పైగా గ్రాస్ అయితే రాబోతోంది. అంటే సినీ వర్గాల అంచనా ప్రకారం ఆల్మోస్ట్ ఈ సినిమాకి 26 కోట్ల షేర్ అయితే రాబోతోంది. అంటే కేవలం 4 రోజుల్లో ఈ సినిమా 160 కోట్ల మార్క్ ని టచ్ చేయబోతోంది. ఇంకా 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి మండే కావడం, వర్కింగ్ డే రోజు ఈ సినిమాకి ఆక్యుపెన్సీ తగ్గుతుంది అనుకున్నా కానీ ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ది సినిమా అందరికీ షాక్ ఇచ్చింది. సినిమాకి యునానిమస్ గా 60% ఆక్యుపెన్సీ అయితే నమోదైంది. తమిళ్, కేరళ ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా హిందీ లాంగ్వేజ్ లో కూడా ఈ సినిమాకి ఆక్యుపెన్సీ కొంతవరకు డ్రాప్ అయింది, కానీ మన 2 స్టేట్స్ లో మాత్రం సక్సెస్ఫుల్ గా ఈ సినిమా రన్ అవుతోంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే 130 కోట్లకు పైగా షేర్ ని సాధించాలి. ఇప్పటికే పెద్ది సినిమాకి సినీ వర్గాల లెక్కల ప్రకారం 105 కోట్లకు పైగా షేర్ అయితే వచ్చేసింది. మరో 20 కోట్ల షేర్ ని లాంగ్ రన్ లో ఈ సినిమా చాలా ఈజీగా దాటేస్తుంది. సో మన తెలుగు లాంగ్వేజ్ లో పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమనే చెప్పాలి. ఇంకా ఈ రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలని బట్టి పెద్ది సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది. సో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే టైం మన 2 స్టేట్స్ లో పెద్ది సినిమా 95% రికవరీని సొంతం చేసుకున్నట్టే. కావాలనే సినిమాకి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ రికార్డులతో రాడ్ దింపేశారు. RRR సినిమా తర్వాత ఆచార్య ఇంకా గేమ్ చేంజర్ సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ కూడా పెద్ది సినిమాతో మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. లాంగ్ రన్ లో పెద్ది సినిమాకి ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.